సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మా నాన్నగారు సంకల్పించినటువంటి వేదశాస్త్ర సంరక్షణ అనేటువంటి మహాయాగానికి మొదటగా తోడ్పాటు అందించినటువంటి వరంగల్ నగరమే. ఎందుకంటే మా వేద పాఠశాల ప్రారంభంలో మొదటగా చేరినటువంటి విద్యార్థుల్లో మొదటివారు మా నరసింహమూర్తి బావ గారు. కాబట్టి ఈరోజు వేద పాఠశాల ప్రారంభానికి ఎందుకు మా నాన్నగారు ఆలోచించారో వారి యొక్క ఒకసారి వారు ఇంటర్వ్యూ ముఖాముఖి ఇచ్చారు. దాంట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల్ని ప్రస్తావించి పాఠశాల ప్రారంభానికి కారణమైనటువంటి నరసింహమూర్తి బావ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కాబట్టి పాఠశాల ఎందుకు ఏర్పాటు జరిగింది అనే విషయం గురించి 4 ముక్కలు మాట్లాడతానంతే. మన తెలంగాణ ప్రాంతంలో ఇవన్నీ కూడా మా నాన్నగారి మాటలే, ఇవి నావి కావు. తెలంగాణ ప్రాంతంలో పౌరోహితులంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి దేశముఖులు, దొరలు, జమీందారులు వీళ్ళంతా కూడా దాసులుగా కాదు, బానిసలుగా చూసేవాళ్ళట. ఇది పెద్దలు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అనుభవంలో ఉండొచ్చు. అది మా నాన్నగారు చూసి తట్టుకోలేకపోయాను అని చెప్పి ఆయన యొక్క ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమిటి పౌరోహితులకి ఈ దుస్థితి అంటే, దొరల ఇళ్లలో పరిస్థితి బ్రాహ్మణులు ఎట్లా ఉండేదో ఒకసారి మా అమ్మగారు చెప్పిన ఒక సంఘటన చెప్తే మన బ్రాహ్మణ పరిస్థితి ఎట్లా ఉండేదో తెలుస్తుంది. దొరల ఇళ్లలో పెళ్ళిళ్ళైతే బ్రాహ్మణుల ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదువులు వెళ్ళి వాళ్లకు మంగళ స్నానాలు చేయించాలట. ఇది మా అమ్మగారు చెప్పిన విషయం. అయితే ఆడపిల్లలకు స్నానం చేయించడం వరకు ముత్తైదువులు సరే, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మగపిల్లలకు కూడా బ్రాహ్మణ ముత్తైదువ వెళ్ళే స్నానం చేయించాలి. ఇది మా ఊర్లో జరిగిన సంఘటన. మా ఊర్లో కూడా దేశముఖులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక సందర్భంలో, అంటే మా నాన్నగారు మద్రాసులో శాస్త్రాధ్యయనం అవన్నీ కూడా చేసి తిరిగి ఇంటికి వచ్చినటువంటి కొత్తలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మగపిల్లవాడి పెళ్లి జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదువ, అప్పుడే మా నాన్నగారికి పెళ్ళయింది కొత్తగా. మా అమ్మగారు చిన్నపిల్ల, సుమారుగా 12-13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, అంతగానే ఎక్కువ లేదు. శాస్త్రి విశ్వనాథ శర్మ గారు పంపించండి మా ఇంటికి పిల్లవాడికి స్నానం చేయించాలని. అయితే వాళ్ళ ఇంట్లో ఒక మగ పిల్లవాడి పెళ్ళి, ఒక ఆడపిల్ల పెళ్ళి, ఇద్దరికి కలిపి ఉన్నాడు, మర్చిపోయాను నేను. అయితే అప్పుడు మా నాన్నగారు ఆ దేశముఖులకు చెప్పిన సమాధానం ఏమిటంటే, నా భార్య ఒక్కరితెందుకు, మేమిద్దరం వస్తాం. నా భార్యనేమో మీ పిల్లవాడికి వస్తుంది, మీ అమ్మాయికి స్నానం నేను పోస్తాను అని. అంటే అందుకోసమే నేను కామారెడ్డి సభలో చెప్పాను, మా నాన్నగారు తీవ్రవాది అని చెప్పాను. ఏ తీవ్రవాది అంటే ధార్మిక తీవ్రవాది అని చెప్పాను. ఆయన ఏదైనా ఉద్యమంలాగానే చేసేవాడు. అప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆడపిల్లకి ఎట్లా పోస్తావా నువ్వు స్నానం అని మా నాన్నగారు ప్రశ్నిస్తే, మరి మీ మగపిల్లవాడికి మా ఇంటి స్త్రీ స్నానం ఎట్లా పోస్తుంది, ఈ మాత్రం ఆలోచించలేదు. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ అధికారము, తర్వాత ఆ దొరరికము అవన్నిటిని ఎదిరించినటువంటి ధార్మిక తీవ్రవాది మా నాన్నగారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు వచ్చినటువంటి సంకల్పము ఈ వేద పాఠశాల అనేది. ఆ సందర్భంలో ఈ పురోహిత బ్రాహ్మణులందరూ కూడా ఎక్కడి వాళ్ళక్కడే ఎవరికి వారే ఉన్నటువంటి సందర్భంలో ఇది కాదు ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి మొట్టమొదటి పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠాన్ని స్థాపించలేదు వారు. పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని ఒక సంస్థను స్థాపించి దాంట్లో పురోహితులందరినీ కూడా ఒక చోట చేర్చి
ఇది కాదు పురోహితులకు కావలసింది. అయితే పాఠశాల ప్రారంభించాలి అనేటువంటి సంకల్పం అక్కడ ఉన్నటువంటి పురోహిత బ్రాహ్మణులు చెప్తే అప్పుడు మన బ్రాహ్మణ్యంలోంచే వ్యతిరేకత వచ్చిందని కూడా చెప్పారు వారి ఇంటర్వ్యూలో. ఏమిటంటే పురోహితానికి వేదం చదువుకోవడం ఏందండి, పురోహితం అంటే సత్యావర్తం చేయడం, తద్దినం పెట్టించడమే కదా, దీనికి వేద పాఠశాల ఎందుకు, దీంట్లో చదవడం ఎందుకు అంటే మా నాన్నగారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అంటే ప్రపంచానికి మనుష్యత్వం శ్రోత్రియత్వం ఈ రెండు కూడా రావాలంటే పురోహితుడు సకల వేదములు సకల శాస్త్రములు చదివినవాడైతేనే ప్రతి గ్రామాన కూడా ధర్మం వర్ధిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా పురోహితం చేసేవాడికి వేదశాస్త్ర పరిచయం ఉండాలి అని చెప్పి పాఠశాల ప్రారంభిస్తే ఆ పాఠశాల అంటే ఆయన చేసిన యొక్క మహా ఉద్యమానికి మొట్టమొదటి సమిధలు గౌరవనీయులు మా నరసింహమూర్తి బాబు గారు, ముత్తంగి సత్యనారాయణ శర్మ గారు, తర్వాత చిదురుప్ప పాండురంగమన్న గారు, తర్వాత ధారూరు పురుషోత్తమన్న గారు, తర్వాత మా అన్నయ్య వెంకటేశ్వర శర్మ గారు, దేవత శర్మ గారు, వీళ్ళందరూ ఈ మొదటి సమిధలు అని చెప్పొచ్చు ఆ యాగానికి. కాబట్టి పాఠశాల అట్లా ప్రారంభమైనటువంటి పాఠశాలను ఆయన చెప్తూ మా గురువు గారు, మా వేదాధ్యయనం చెప్పినటువంటి మా గురువు గారు మా పట్లూరు మాణిక్య సోమయాల వారి గురించి చెప్తూ ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. ఎవరంటే, వారు ఎన్నడూ నేను ఇక్కడ అధ్యాపకుడిని అని చేయలేదు, వేతనం కోసం చేయలేదు, కాబట్టి నేను అధ్యాపకుడు అని అనను, వారు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిండు ఈ యొక్క వేద పాఠశాలకని చెప్పాడు మా గురువు గారి నుంచి కూడా. కాబట్టి ఆ వేద పాఠశాల అట్లా ప్రారంభమైంది. ఎంతోమంది ఇప్పటివరకు చాలామంది చెప్పారు, ఒక్కరోజు వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు శివంపేట పాఠశాలకు. వారు కూడా ఈరోజు ఎక్కడ కూడా వృధాగా లేరు. అటువంటి గొప్పవాడి కడుపులో పుట్టినందుకు మేము ధన్యులం. వారి గురించి ఒక్క శ్లోకం శంకరాచార్యుల వారిది దశశ్లోకిలోంచి, నచైకం తదన్యత్ ద్వితీయం కుత స్యాత్ నకేవలత్వం నచాకేవలత్వం నశూన్యం నచాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి. అంటే అద్వైతం గురించి చెప్పాలంటే అద్వైతం ఒకటే అన్నప్పుడు మళ్ళీ రెండు అనే సంఖ్య వస్తుంది. కాబట్టి అద్వైతాన్ని దేనితో పోల్చలేము, దేనితో తగ్గించి చూడలేము, పెంచలేము. ఎట్లాగైతే అట్లా అద్వైతం ఉంటుందో అటువంటి అద్వైతం అంటే అత్యంత ప్రియమైనటువంటి మా నాన్నగారు, మా గురువులు కూడా. ఎందుకంటే ఆయన దగ్గర పంచకావ్యాలవన్నీ కూడా మేము కూడా చదువుకున్నాం కాబట్టి మా గురువులు, వారిని ఈ ప్రపంచంలో ఇంకెవరితో పోల్చలేము, ఇంకా దేనితో కూడా వారిని సమానంగా చూడలేము. అటువంటి విశ్వనాథ శాస్త్రి గారి, మా నాన్నగారి యొక్క శతజయంతి సభను నిర్వహించినటువంటి పూజ్యులు మా నరసింహమూర్తి బాబు గారికి, మా నాగరాజు శర్మ గారికి, ఎందుకంటే వరుసలో చెప్పుకుంటూ వస్తున్నాను. మొట్టమొదలు నరసింహమూర్తి బాబు వచ్చిండు, ఆ తర్వాత నాగరాజు వచ్చిండు, ఆ తర్వాత రమేషు, ఆ తర్వాత శ్రీరాము వాడు చాలా చిన్నవాడు. మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మీ అందరికీ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. స్వస్తి. జగదంబాయి నమః. నిజం నాన్నగారి సమానమైన వ్యక్తులు ఎవరు లేరు. అది అంటే ప్రతి మనిషికి తెలిసిందే. ఒక రంగంలో ఉండొచ్చు, విద్వత్తులో వాడు గొప్పవాడు కావచ్చు, మానవత్వంలో ఉండదు. మానవత్వంలో అత్యున్నతమైన శిఖరం మీద ఉండొచ్చు, అటువంటి వాడు మరో అంశంలో ఉండరు. ఇక ప్రత్యక్షంగా